నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తిహార్ జైలు నుండి 17 నెలల తర్వాత ఈ సాయంత్రం బయటకు వచ్చారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో గత ఏడాది ఫిబ్రవరిలో సిబిఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సిసోడియా విడుదల సందర్భంగా భారీ సంఖ్యలో ఆయన మద్దతుదారులు జైలు వద్దకు చేరుకొని స్వాగతం పలికారు. వారిని ఉద్దేశిస్తూ ఆయన భావోద్వేగంతో కూడిన ప్రసంగం చేశారు. ఢిల్లీ జైల్లో ఉన్నంత కాలం ఢిల్లీ ప్రజలు, దేశంలోని చిన్నారులంతా మానసికంగా నాతోనే ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు, నియంతృత్వానికి చెంపపెట్టు ఇందుకు సర్వోన్నత న్యాయస్థానానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అన్నారు. ప్రజల ప్రేమ, భగవంతుని ఆశీస్సులు, సత్యానికి ఉన్న బలం, వీటి అన్నింటికంటే ఎక్కువగా రాజ్యాంగ శక్తితో బయటకు వచ్చా న్యాయ పోరాటం ఓ ముగింపునకు తీసుకువచ్చాం. ఈ క్రమంలో తోడుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలని మనీష్ సిసోడియా అన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం శక్తితోనే తాను బయటకు వచ్చానన్నారు. ఇదే శక్తి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విడుదలకు మార్గం సుగమం చేస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఒక పరిమితి దాటిన తరువాత ఆ వ్యక్తిని జైల్లో ఉంచడం సరికాదు. అలా కాదంటే ఆ వ్యక్తి హక్కులను హరించడమే అవుతుంది. బెయిల్కు దరఖాస్తు చేసుకోవడం వారి హక్కు. బెయిల్ అనేది నియమం, జైలు మినహాయింపు అనే విషయాన్ని ట్రయల్ కోర్టులు, హైకోర్టులు గ్రహించాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.